ప్రభువనేను నా మాట వినుమని ప్రభువనేను. ప్రార్థన చేసుకుందాం. అక్కడ ఉన్న ముందుకు రండి మీరే సిస్టర్స్, వీరందరూ ఆడ ఉండేటోళ్ళు ఎటు రావాలి మీకే. ఇప్పుడు నా గొంతు మీ వరకు రండి, మీకే రండి. ఇక్కడికి రాలి వెనక్కి కూర్చుని ఆమె చూడు కట్టన కాడ కూర్చోండి. రండి ఇక్కడికి రాలి, లేయాలి మీరు, మీకోసం ఇది. దా ఏం కాదు రండి ముందుకు ఆడు కూర్చో. రండి మరా ఆ పెద్ద చేయడానికి కూర్చో. నువ్వు కూడా రమ్మా ముందుకు రా. నా స్వరం వినపడాలంటే మీరు ముందుకు రావాలి. ఆ పెద్ద ఆమె ఇంకెవరున్నారు రండి. పిల్లలు మీరు ఇటు కూర్చోండి, రేకుల కింద కూర్చోవచ్చురా, నాకు వినపడాలి. సరే ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు సెమీ క్రిస్మస్ మీటింగ్గా సహోదరి హృదయమ్మ ఇంట్లో ప్రభా ఏర్పాటు చేయడం చూపరు కృపగా స్తోత్రాలు. గత సంవత్సరంలో కూడా మీరు ఏర్పాటు చేశారు తండ్రి, ఈ సంవత్సరం కూడా మీరు మరి ఇచ్చారు, సమయం ఇచ్చారు. అయితే మైక్ లేదు ప్రభా, అయినప్పటికీ వచ్చినట్టు రక్షణ లేని బిడ్డలు ఉన్నారు కొంతమంది, వారి హృదయాల్లో కార్యం జరిగించండి. మా జీవితాల్లో కూడా క్రీస్తును గెలిచిన వెలుగు మేము కూడా పొందడానికి కూడా అనుగ్రహించును ఆయన, కనికరించండి. ప్రేమ నమ్మకమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మీ కృపను కోరుకుంటూ సహాయం చేయవలసిగా నడిపింపజేయవలసి మనం వాతావరణం స్వామించుకోనండి, కనికరించండి. ప్రభా నా స్వరాన్ని కూడా మీరు ముట్టండి ప్రభా, గంభీరమైన స్వరం మీరు అనుగ్రహిస్తే తప్ప నేనేం చేయలేని, కనికరించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. ఒక అరగంట లేదా 45 నిమిషాలు దయచేసి మీరు ఓపికగా ఉండాల్సింది మనం చేస్తున్నాం. మైక్ లేదు కాబట్టి మనకే, మరి రక్షణగా ఉన్న వాళ్ళు కొంతమంది రక్షణ లేరు, వారు కూడా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం సెమీ క్రిస్మస్ మీటింగ్ సందర్భంగా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. వినపడుతుందిగా వెనక కూర్చునే వాళ్ళకి? నేను శారదకి వినపడుతుందా? 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం అందరం చదువుదాం. బైబిల్ గ్రంథం తీయండి, ఆ మాట చదివితే పక్కవారు కూడా వింటారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీరు కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టినాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనకు బాగా తెలుసు, క్రిస్మస్ సందర్భంగా మరి యేసు ప్రభు వారికి జన్మ ప్రజలందరిలో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటారు కదండి. కొంతమంది పేర్లు చెప్తే ఎట్లుంటుందంటే, ఒరే ఆయన వీని పేరు ఇప్పుడు చెప్పద్దు అనేటువంటి మాట మనం వాడతాం. వీని పేరు ఇప్పుడు చెప్పద్దు రానా, ఎందుకంటే ఈ సమయంలో వీని పేరు వాడతామా అంటాం. అంత దుర్మార్గంగా ఉంటున్న మనుషులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది పేర్లు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి, మంచివాడు అంటాం. కానీ యేసు ప్రభు వారి యొక్క పేరు నామం ఏమంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషదాయకానికి, ఆనందానికి గుర్తుగా మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించినాడు. ఆయన జన్మించినప్పుడు దూతలు చెప్తున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం, ప్రజలందరికీ కదండి, మనకందరికి కూడా కలిగేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానము. ఏమిటా వర్తమానము? నేడు రక్షకుడు మీ కొరకై పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట మనం చూస్తున్నాం. అయితే కొంతమంది వారు పుట్టక మునిపే ఎలాగా ఉండాలో నిర్ణయింపబడిందట కదండి. మనం ఇప్పుడు పుట్టినాము, పెరిగినాము, కొన్ని రోజుల తర్వాత మనం ఎందుకు ఈ లోకానికి వచ్చామో మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది పుట్టక మునిపే వారు ఈ లోకానికి వస్తారు, ఈ లోకంలో ఈ కార్యాలు చేస్తారనే మాట దేవుడు దైవ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు చదవండి గట్టిగా అందరూ కూడా. ముందుండినది
ప్రసంగి ముందుండినది బహుకాలం క్రిందటనే తెలియబడినో ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో ఏంటండి అండి ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది ఏమైపోయిందంట నిర్ణయం ఆయను ఎవరు ఎలాంటి వారు ఎలాగ ఉంటారనేది నిర్ణయింపబడిపోయినది అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి కొంతమంది నిర్ణయ ప్రకారంగా దేవుని ఉద్దేశాలు ప్రతి ఒక్కడు దేవుని ఉద్దేశ ప్రకారంగా వస్తున్నాడు. అయితే వచ్చిన ఉద్దేశ ప్రకారంగా వచ్చిన ప్రతి మానవుడు ఆ ఉద్దేశ ప్రకారంగా ఉన్నాడు, కానీ ప్రజలకు ఎటువంటి క్షేమం కానీ యోగ్యత కానీ చేయలేకపోయినాడు. ఆ వ్యక్తి యొక్క జీవితం ద్వారా అనేకమైన నష్టాలే కానీ లాభాలు అనేవి ఏమి కూడా లేవు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము చాలు ఏడిపోతున్నారు, అప్పుడే పోతున్నారా, కూర్చోండి. సరే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ నా మహిమ నిమిత్తము నేను సృజించేవాడు. మొట్టమొదట సృష్టి చేసింది ఎవరు చేశాడు చెప్పండి? మొట్టమొదటిగా సృష్టి చేసింది ఎవరిని? ఏ మానవుని చేశాడు? ఆదామును చెయ్యక మునుపు ఆయన ఉద్దేశం, ఒక మానవుని చెయ్యక మునుపు ఉద్దేశం ఎలాగుందంటే మహిమ నిమిత్తమై చేశాడు. కాబట్టి ఆయనతో ద్వారా మనం అందరం కూడా వచ్చినాము. అయితే మహిమ నిమిత్తం ప్రజలైన వారు సృష్టింపబడ్డారు. అందులో మొదటివాడు ఎవరంటే ఆదాము. ప్రియమైన వారరా, ఆదాము మహిమ నిమిత్తం సృష్టింపబడినప్పటికీ కూడా ఆదాము వలన దేవునికి ఎంత మాత్రం మహిమ రాలేదు. మనకు బాగా తెలుసు, ఆదాము దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, దేవుని ఆజ్ఞను మరి వద్దన్నాడు, లేకపోతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేస్తూ వచ్చాడు. ఏదైతే వద్దు, ఏదైతే చేయొద్దు అని దేవుడు సెలవిచ్చాడో ఆ మాట చేయడము ద్వారా దేవుడి యొక్క మహిమను తాను కోల్పోయాడు. చూడండి, రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 చదవండి ఎవరైనా. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే అది కాదండి 3:23 కదా, 3:23. రోమా రాసిన పత్రిక 3:23, రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. చూడండి, మానవుని సృజించింది ఎందుకండి? దేవుని మహిమ నిమిత్తమై దేవుడు సృజించినాడు. అయితే ఆదాము మొదట్లోనే దేవుని మహిమను కోల్పోయిన వాడుగా, దేవుడి మహిమను చేజార్చుకున్న వాడుగా చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆదామును చేసింది దేవుడి మహిమ కొరకే చేస్తే, ఆదాము ద్వారా వచ్చిన మనం అందరం కూడా దేవుడి మహిమ కొరకే మనం సృజింపబడితే, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ ఎంత మాత్రమో రావడం లేదు. కారణము మనకు బాగా తెలుసు, పాపము కదండి. పాపము ద్వారా మనం అందరం ఏమైపోయినాము? దేవుని మహిమను కోల్పోయిన వారంగా చూస్తుంటున్నాం. అయితే మరి ముందుగానే నిర్ణయింపబడ్డాడు కదా ఆదాము, దేవుని మహిమ కొరకే సృజింపబడ్డాడు కదా ఆదాము. అంటే నిజమే, దేవుని మహిమ కొరకే సృజింపబడ్డాడు, కానీ తన జీవితం ద్వారా దేవునికి మహిమ రాలేదు. అయితే కడపటి ఆదాము ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రియమైన వారరా, ఆయన శరీరధారిగా ఏ ఆదామైతే, ఏ ప్రజలైతే దేవుని మహిమను కోల్పోయినారో, దేవుని మహిమను మరి వారు పొందలేకపోయినారో, దేవుని మహిమను వారు తృణీకరించారో, దేవుని మహిమను ఎవరైతే పోగొట్టుకున్నారో, ఆ మరి రెండో ఆదాం, కడపటి ఆదాం అంటే యేసు క్రీస్తు ద్వారా ఆ మహిమను దేవుడు తీసుకొచ్చాడు. చూడండి, ఈ దినాల్లో దేవుడు మానవులు సృజించినప్పుడు మనుషులు దేవుని మహిమ కొరకై జీవించాల్సింది, కానీ దేవునికి తలవంపులు తెచ్చేవారుగా మనం జీవిస్తూ ఉంటున్నాం. ఒకసారి గుర్తించుకుందాం, మన ద్వారా, మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా మనము ఎక్కడైనా సరే దేవునికి మహిమ లేకోకుండా ప్రవర్తిస్తుంటున్నామా? మహిమను కోల్పోయిన వారంగా ఉంటున్నామా? మహిమకు మరి ఆయన మహిమను మనము
ఆయనకు ఇచ్చేవారంగా ఉంటున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, ప్రభువా తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమ నేను లోకంలో వీరికి కూడా అనుగ్రహిస్తుంటున్నాను. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ పోగొట్టబడినటువంటి మహిమను, తండ్రి ఇచ్చినటువంటి మహిమను మానవుడు పోగొట్టుకుంటే యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ మహిమను దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇది ఎలాంటి మహిమ? ఇది మహిమ అంటే అర్థమేమిటి? ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన స్థానంలో మానవుడు ఉండవలసిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ మనుషుడు దేవునితో సదాకాలం ఉండవలసిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఒక్క చిన్న తప్పు ఎంత పెద్ద పని చేసిందండి. మనకు కూడా బాగా తెలుసు. ఏదైనా ఒక చిన్న తప్పు పోయిందనుకోండి, ఆ తప్పు ద్వారా ఎంత నష్టపడతాం? చాలా నష్టపడతాం. అంటే తప్పు చిన్నదే కానీ మరి నష్టపడింది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మానవుడు చేసింది మరి తప్పు చిన్నదే అనిపిస్తుంది కానీ నష్టం మాత్రం ఎంత నష్టం చెప్పండి? ఆదాము చేసిన నష్టము సర్వలోక ప్రజలందరూ కూడా మహిమను కోల్పోయిన వారుగా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే యేసుక్రీస్తు వారి జన్మ, యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ లోకంలో సంతోషదాయకమైంది అంటే అర్థం ఏమిటంటే, ఏ మానవుడైతే మహిమను కోల్పోవడానికి కారణమవుతూ వచ్చాడో మరి అలాంటి మానవుడు వలె యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క మహిమంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ మహిమే పరలోకంలో దేవునితో పాటు ఉండేటువంటి భాగ్యత. ఇది నాన్న గుర్తించుకుందాం. ఆయా మనుషులు ఎలాంటి వారు అని ముందుగానే చెప్పబడింది. ఆ మనుషులలో ఆదాము ఏమైపోయినాడంటే దేవుని మహిమ కొరకే సృజింపబడితే ఆదాము దేవుని మహిమను ఏం చేశాడో పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. కానీ క్రీస్తు ఆయన కూడా ఈ లోకంలో జన్మించాడు. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకే జన్మించాడు. ఈయన ఎందుకు జన్మించాడంటే ఏ మహిమ అయితే మానవుడు పోగొట్టుకున్నాడో ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి కొరకే ఆయన జన్మించుంటున్నాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయా మనుషులు ఎలాంటి వారు మరి నిర్మింపబడ్డారంటే మహిమను పోగొట్టుకున్న వారుగా ఉంటున్నాడు ఆదాం. అతనితో పాటు మనం అందరం కూడా. రెండోది మనం చూస్తూ ఉంటే మరి నోవాహు చూడండి, ఆది కాండం 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును దేవునితో కూడా నడిచినవాడు. చాలు. నోవాహు దేవునితో కూడా నడిచాడు. 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆది కాండం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును. నోవాహు మరి సృజింపబడ్డాడు. ఎలాగా చూడండి, నోవాహు సృజింపబడినప్పుడు నోవాహును గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదవండి. నోవాహును గురించి చెప్పిన మాట 5వ అధ్యాయం. భూమిని యెహోవా శపించినందువలన మన చేతుల కష్టము విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయనుకుని అతనికి నోవాహుడు పేరు పెట్టను. భూమిని ఎందుకు దేవుడు శపించాడు మనకు బాగా తెలుసు. పాపము విస్తరించేసింది. 6వ అధ్యాయం మొదటి అధ్యాయంలో గుర్తిస్తా ఉంటే పాపము భయంకరంగా భూమి అంతా కూడా విస్తరిస్తూ ఉంది. ఎంత దుర్మార్గంగా ప్రజలైన వారు తయారవుతున్నారంటే చెప్పలేనంత వీతిగా ప్రజలు దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాలలో నోవాహు జన్మించినాడు. నోవాహు జన్మిస్తే వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు? లెమెకు కదా. లెమెకు 182 ఏళ్ళు బ్రతికి కుమారుడు కని, ఈ కుమారుడు లెమెకు యొక్క కుమారుడు ఎవరండి? నోవాహు. అప్పుడు లెమెకు అంటున్నాడు, మనము భూమిని యెహోవా శపించాడు, కానీ మన చేతుల కష్టమును మన వలన మనకు నెమ్మది కలగజేస్తాడు. మన చేతుల కష్టం విషయంలో ఈ నోవాహు జన్మించిన వాడు మనకు నెమ్మది కలగజేస్తాడు అని ప్రియమైన వాళ్ళరా లెమెకు నోవాహు యొక్క తండ్రి చెప్తా ఉంటున్నాడు.
మనం ఆలోచిస్తే నోవాహు వలన ఏమి జరిగింది? తన తండ్రి అన్నట్లుగా, లెమెక్ అన్నట్లుగా వారి విషయంలో ప్రజలందరికీ నెమ్మది ఏమైనా కలిగిందా? నెమ్మదిగా ఏమన్నా ఆ ప్రజలైనా ఉన్నవారు ఉండగలుగుతూ వచ్చారా? నెమ్మది కలిగి ఉన్నారా? నోవాహు జీవితంలో చెప్తే నోవాహు అంటున్నాడు, నోవాహుతో దేవుడు అంటున్నాడు, నీవే ఈ తరం వారిలో నా ఎదుట నీతిపరుడై ఉన్నావు, ఇంకెవరు లేరు. మరి ఇక్కడ అతను పుట్టినప్పుడే చెప్పబడిన మాట ఏంటంటే, ఇతడు మన కష్టానికి నెమ్మది కలగజేస్తాడు, మనకందరికి నెమ్మది కలగజేస్తాడు కాబట్టి అతనికి నోవాహు అని పేరు పెట్టారు. ప్రియమైన వాళ్ళరా, నెమ్మది కలగజేయడానికి పుట్టాడని తన తల్లిదండ్రులైన వారు అనుకున్నారు. కానీ నోవాహు వలన ఏమి నెమ్మది జరిగింది? నోవాహు వలన ప్రజలైన వారు ఎలాంటి నెమ్మది పొందారు? ఆ దినాల్లో పాపం విస్తరించినప్పుడు దేవుడు ఉగ్రత మరి వాళ్ళ మీద పడినప్పుడు నోవాహు ఏమీ చేయలేకపోయినాడు. ప్రియమైన వాళ్ళరా, వారికి నెమ్మది కలగజేస్తాడనే వాళ్ళు అనుకున్నారు, కానీ వారికి నెమ్మది లేకపోయింది. మనం ఆలోచిస్తే నోవాహు కాలంలో దేవుడు అన్నాడు, నేను అంతా కూడా భూమిని అంతా కూడా తుడిచిపెట్టేస్తారు. పాపం అధికమైపోయింది, నా వల్ల కాదు ఇక ఈ ప్రపంచంలో నువ్వు అక్కడవే. ఇంకొక మాట మనం ఆ మాట చెప్పుకోగలిగితే, నువ్వు అక్కడూ తప్ప నీ భార్య కానీ పిల్లలు కానీ ఇక ఎవరు కూడా నీతిమంతులుగా మంచివారుగా లేరు. కానీ సంతానము కొరకు నీ భార్యను పిల్లలను ఏం చేయాలా? ఓడలో ప్రవేశింపాలి. మరి మిగతా వారందరి నెమ్మది ఎట్లా వస్తుంది? వారు నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఉండడానికి కదే వారి పేరు కూడా నోవాహు పేరు పెట్టింది నెమ్మదిగా మనల్ని ఉంచుతాడనే కదా. నోవాహు వలన కాలేదు. ప్రియమైన వాళ్ళ దేవుని ఉగ్రత ఏమైపోయింది? ఆ యొక్క ప్రజలందరిపైన పడింది. ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా నోవాహు కుటుంబము తప్ప అందరూ కూడా దేవుని ఉగ్రతకు పారైపోయినారు. కారణం పాపం. మరి నెమ్మది కలగజేస్తాడు అనుకున్న వ్యక్తి వారికి నెమ్మది ఎంత మాత్రమో కలగలేదు. మనకు బాగా తెలుసు, 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినటువంటి నోవాహు దేవుడు మరి ఆ ఓడలో ప్రవేశింపజేసిన తర్వాత నోవాహును అక్కడ ప్రజలందరూ కూడా తన బంధువులు కానీ కుటుంబస్తులు కానీ ఆ ఓడ దగ్గరకు వచ్చారు. ఓడ దగ్గరకు వచ్చి నోవాహు తలుపుది, మేము నశించిపోతున్నాం, వర్షం వస్తూ ఉంది, మరి గాలులు వస్తూ ఉన్నాయి, పిడుగులు పడుతున్నాయి, మేము మీ ఓడలో ప్రవేశిస్తాము, మాకు నెమ్మది కావాలా, ఇక్కడ నెమ్మది లేదు, ఆందోళన గందరగోళం ఉంది, మా జీవితాలు గందరగోళం అయిపోయినాయి, ఒకసారి మమ్మల్ని క్షమించి తలుపుది. ప్రియమైన వారులారా, నెమ్మదిగా మనల్ని ఉంచుతాడన్నటువంటి వ్యక్తి వారికి ఎటువంటి సహాయమో చేయలేకపోయినాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని ఉగ్రత నుండి మానవుల్ని తప్పించడానికి కొరకై ఈ లోకంలోకి వచ్చినటువంటి రక్షకుడు, విమోచకుడు కాబట్టి నెమ్మదిని అనుగ్రహించేటువంటి మానవుని హృదయంలో నెమ్మదిని, ఒక మాట మనం చూస్తే ఒక ఉగ్రత తప్పిందంటే, ఒక భయంకరమైన ఆందోళన తప్పితే నెమ్మది. మాకు ఆధార్ కార్డు మా పాప తెరిసాది నెంబర్ తప్పుపడేలా గల ఒక చిన్న కొమ్ము తప్పుపడింది. వాయేశారు ఆయన సారు ఒక నెల రోజులకు ముందు ఉండగానే అయ్యా నువ్వు మార్చుకోరా అన్నాడు. ఇక పాపం అక్క తిరుగుతూ ఉంది. ఏడకపోతే అక్కడి నుంచి ఆ బీఆర్ఓ దగ్గర నుంచి సంతకం తీసుకురా, ఎక్కడి నుంచి నెల్లూరు కాడి నుంచి, అది మేము పోలేమా నెల్లూరు కాడి తెచ్చుకునేది. ఇక మాకు ఆందోళన ఎక్కువైపోయింది, నెమ్మది లేదు. దగ్గరకు వస్తూ ఉంటే ఒక్క కొమ్ము తప్పిపోతే, ఆ పిల్ల ఒక్క కొమ్ము తప్పిపోతే మేమందరం కూడా ఏం చేయాలా చెప్పండి? 10th క్లాస్ ఆ బోర్డు తప్పిపోయింది అనుకో, బోర్డులో పేరు తప్పు పడిందంటే మేమందరం కూడా ఆ పేరు మార్చుకోవాలి. ఇక ఆందోళన అర్థం కావడంలే. సరే మరి పాపం తీసుకొని వెళ్ళిపోయారు. ఆడికి పోగానే వాళ్ళు ఏమంటున్నారు, బర్త్ సర్టిఫికేట్ చూడంగానే పాపది ఫుల్ నేమ్ ఉండాలా అన్నారు. ఇంకా ఆందోళన పెరిగిపోయింది. వారిని పుట్టినప్పుడే ఏం రాశారు, ఇన్సలు పెట్టేసి ఏ అని పెట్టి పెరిసిస్ అని పెట్టారు. ఇప్పుడు ఏమనుకుంటా కొత్త రూల్స్ వచ్చాయంట, మనకు తెలుదుగా, ఫుల్ నేమ్ అంటే అది ఇప్పుడు మారుస్తాం మనం. తిరుపతికి పోవాలా, ఆ పిల్లాడ పుట్టింది చూసుకోవాలా, అక్కడ పోయి మార్చుకోవాలా. అయ్యో ఇక మా వల్ల కాలే, ఏం చేయాలో అర్థం కాలే. ఇది తెప్పిస్తేనే వెంటనే మార్చేస్తామన్నారు. మరి ఎట్ట చేయాలా నాయన అనుకున్నాం. మళ్ళీ మా బామర్దుండి అప్పటికి ఆందోళన పెరిగిపోతుంది, సమయం దగ్గరకు వస్తూ ఉంది. వీళ్ళేమో సార్ ఆన్లైన్లో మీ పేరు ఎక్కిస్తున్నాం, ఆన్లైన్లో మీ పేరు ఎక్కిస్తున్నాం. ఈ ఆందోళన పెరుగుతూ ఉండే, నెమ్మది ఆడి చూస్తుంది. సరే మా బాబర్ దగ్గర పోతే అంటే డబ్బు ఇచ్చేసి వెంటనే ఒక రోజులో బర్త్ సర్టిఫికేట్ మార్చేసేసాడు. అంతవరకు బాగానే ఉంది. ఏం చేశానంటే ఒక్క రోజులో ఏమంటే ఎందుకు ఇంకా అంతసేపు ఎందుకుంటావు, పని అయిపోయింది కదా నువ్వు రామ్మా అని చెప్పిన. వచ్చింది. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ మార్చాలి కదా, ఆధార్ కార్డు మార్చాలా,
మార్చాలంటే ఎవరు పెట్టాలి సంతకము? తల్లిదండ్రులు పెట్టాలి. ఇక మా భార్య రమ్మని చెప్పిన, ఆమె వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసినా అంటే మా బామరిది పెట్టాడు సంతకం. బామరిది పెట్టాక 3 రోజులు అయిపోతే 4 రోజులు అయిపోతే రావడంలే, పేరు మారడంలే. వాళ్ళు వీఆర్ వాళ్ళు సెక్రటరీ అడుగుతానా, ఏంది రాలేదంటే ఒకసారి వచ్చేసింది రిజెక్ట్ అని వచ్చేసింది. నీకు ఎట్ట వచ్చింది రిజెక్ట్, ఇంకా ఆందోళన పెరిగిపోయింది. ఏంది సంతకం పెట్టి అప్పుడు అన్నారు, ఈ పేరు సంతకంలో ఏముంది తప్పు. సంతకంలో మీ ఉన్న ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఉన్న పేర్లన్నిటిలో తల్లిదన్నా తండ్రిదన్నా ఉండాలి. ఇక మళ్ళా పరుగు మళ్ళీ అక్క పిల్ల తెరిసని తీసుకొని నెల్లూరుకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మేలుముద్ర వేసి సంతకం పెట్టి వస్తే 2 రోజులకే మారిపోయింది. ఆ పేరు చూడంగానే, ఎప్పటికైతే ఆ పేరు చూడంగానే కరెక్ట్ పేరు వచ్చిందంటే అప్పుడు మనసులో ఏమైపోయింది చెప్పండి, అబ్బా ఇంక సరిపోయింది, ఇంకెందుకు నీ ఇష్టం వచ్చాడు ఇది నెట్లో నీ ఎక్కించుకో, ఏమైంది సరే పర్వాలేదు, ఎందుకో పేరు వచ్చేసింది. చూడండి, ఒక్క తప్పుకి ఒక్క దానికే మనం ఎంత ఆందోళన చెందుతున్నాం కదా. పాపమునకు వచ్చిన ఉగ్రతను బట్టి మరి నోవాహు ఎంత ఆందోళన, నెమ్మది లేకుండా ఉన్నారు. ప్రజలైన వారికి దేవుని ఉగ్రత వచ్చింది అనగానే నెమ్మది లేదు. వర్షం పడతా ఉంటేనే వారికి నెమ్మది రావడం, నెమ్మది లేదు. ఆందోళన చెందిపోతున్నారు, పరిగెత్తుతుంటున్నారు, మరణం దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో వారికి ద్వారాలు తెరవబడలేదు. అందరూ కూడా, ప్రపంచంలో అందరూ కూడా చనిపోయినారు. మరి అదే సందర్భం, అదే పాపము అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ చచ్చినారు. కానీ మరి నోవాహు యొక్క కుటుంబం ద్వారా మళ్ళా పాపం ఏమైపోయింది, మనుషులు చచ్చినారు కానీ పాపం మాత్రము మనుషులందరూ చచ్చిపోతేనే పాపం కూడా చచ్చిపోయినట్టు. మనుషులు అక్కడ మిగిలినా కూడా ఏముంటుంది చెప్పండి, పాపం ఉంటుంది. అందరూ ఎంతమంది మిగిలినారు చెప్పాలి, 3, 3, 6, 7, 8 మంది మిగిలినారు. అంటే 8 మందిలో ఏమున్నట్టు పాపం. ఆ పాపం ఏం చేసింది, ప్రపంచమంతటా కూడా మళ్ళా పాకింది. పిల్లలు ఎట్టా వస్తారో అట్లా పాపం పాకిపోయింది. ఇప్పుడు ఏమిదంటే, ఇప్పుడు మనకు వచ్చేదంటే నెమ్మది లేని పరిస్థితి. గత 20-30 సంవత్సరాల కిందట అదేదో ఉలకబడుతుందని అర్థమైందా? అంత 50 సంవత్సరాల కిందట తుఫాను చేత ఊర్లు కొట్టకపోయినాయి. అంత 2004లో సునామీ వచ్చింది. ప్రపంచమంతటా కూడా సునామీ వచ్చింది. ప్రజలకు నెమ్మది లేకుండా పోతాం కదండి. కారణం ఏమిటి, పాపము. ప్రియమైన వాళ్ళ, ఇంతకుముందు యేసుప్రభువు రాకమునుపు కూడా ఎన్నో విధాలుగా ఆ పాపము మనుషులు నెమ్మది లేకుండా చేసేది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, మనుషుల హృదయాలలో నెమ్మది కలగజేయడానికి కొరకై, నెమ్మదిని ఇవ్వడానికి కొరకై నోవాహుకు బదులుగా, నోవాహు ఏమీ చేయలేకపోయినాడు. పాపం ఏం చేస్తాడు నోవాహు కదండి. డోర్ తీసైనా సరే వాళ్ళ నాయన వాళ్ళ తాతను ఏమన్నా పిలుచుకుందామంటే దేవుడే డోర్ వేసేసా. అర్థమైందండి? ఎక్కడ వేసాడు డోరు చెప్పాలి. ఓడకి ఏం చేసినాడు, ఎవరు వేసినారు డోరు? దేవుడు తెలుసు. ఏమని నోవాహు డోర్ వేసినట్టే మళ్ళా తెస్తాడని దేవుడు తెలుసు. కనికిరము దయా జాలికి లేనివాడు నోవాహు కనీసం బంధువుల కన్నా కూడా తెరవకుండా ఉంటారా? రండి పట్టుకుని తాడు పెట్టి లాగుతాడు. అందుకే దేవుడు ఏం చేశా అంటే ఆయన డోర్ వేసేసినాడు. ఇంకా తీసేదానికి లేదు, పెట్టేదానికి లేదు. తీస్తే దేవుడు తీయాల్సిందే, లేకపోతే అట్టే ఉండాల్సిందే. ఇప్పుడు చూడండి, నెమ్మది లేదు ప్రజలకి. అందుకే దేవుడు ఏం చేశా అంటే, పాపము విస్తరిస్తున్నప్పుడు, ప్రజలలో నెమ్మది లేనప్పుడు యేసుక్రీస్తు వారు నెమ్మదిని ఇవ్వడానికి కొరకై ఈ లోకానికి వచ్చారు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, సమాధానకర్త. ప్రజలకి మానవునికి మధ్య ఎవరండి? సమాధానకర్త. ఒక రాయబారి మన పక్షాన మనకు నెమ్మదినివ్వడానికి పుట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభువు వారు. ఇది నాన్న హృదయంలో ఆందోళన, హృదయంలో భయభీతులు, హృదయంలో ఎలా ఉంటాయంటే తెలియనటువంటి ఉంటాయి. ప్రభువు నమ్మనటువంటి వారికి హృదయంలో ఎంతో నెమ్మది లేని పరిస్థితి. ఎవరు ఈ నెమ్మది లేని పరిస్థితి, నెమ్మది లేకపోవడం ద్వారానే ప్రజలైన వారు ఏం చేస్తున్నారంటే తమ ప్రాణాలను కోల్పోతూ ఉంటున్నారు, చనిపోతున్నారు. నెమ్మది లేకపోవడం ద్వారా, అరే ఇప్పటి వరకు బతుకున్నాడే, ఏమైందిరా వీనికి, డబ్బు లేదా, అన్నం లేదా, ఇల్లు లేదా, తల్లిదండ్రులు లేరా అంటే హృదయంలో ఏం లేదండి, నెమ్మది లేదు. ఈ నెమ్మది లేని కారణం ద్వారా, ఆ నెమ్మది ఇచ్చే వ్యక్తి తెలుసుకోలేకపోవడం ద్వారా మనుషులైన వారు చనిపోతూ ఉంటున్నారు. ఎవరిస్తారు భూలోకంలో? మరి యేసు ప్రభువు వారు తెలిస్తే ఆ వ్యక్తి నెమ్మదిని అడిగేవాడు. యేసు ప్రభువు వారు తెలియక ప్రజలందరూ కూడా మరి తనకు నెమ్మది ఇవ్వలేక తన ప్రాణాలని యవనస్తులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఏమవుతున్నారు, మరి కోల్పోతూ ఉంటున్నారు. ఈ దినాన నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నీ హృదయానికి నెమ్మది ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన పుట్టాడు. నీ హృదయంలో సమాధానం కలగజేసే వ్యక్తి ఉన్నాడు. ఆయన పుట్టాడు. ఆయన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో నీ హృదయము భయాందోళతుందా? నీ హృదయము
మరి భయపడతా ఉందా? నీవు భయంతో వణికిపోతుంటున్నావా? ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనతో ఉంటున్నావా? ప్రియమైన వాళ్ళరా, అంత భయపడాల్సిన అవసరం లేదు. మనకు హృదయంలో నెమ్మది ఇవ్వడానికి కొరకాయి, సమాధానం ఇవ్వడానికి కొరకాయి జన్మించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి నిమ్మలంగా ఉంటాడు, భయపడడు, దిగులు చెందడు కదండి. యేసు ప్రభు వారు పడవలో వెళ్తూ ఉంటే ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్తున్నారు. మరి సముద్రంలో పొంగు వస్తూ ఉంది, తుఫాను వస్తూ ఉంది, అలల చేత కొట్టబడతా ఉన్నాయి. వీళ్ళందరికీ నెమ్మది లేకుండా పోతా ఉంది. కూర్చున్న 12 మందికి వీళ్ళు అట్టటోళ్ళంటే చెప్పండి, అల్ప విశ్వాసులు కూడా కాదు. సముద్రంలో గజేతగాలు, అర్థమైంది? చేపలు పట్టేటోళ్ళు ఎవరు ఎట్టుంటారు చెప్పండి? జాలర్లు, గజేతగాలు అంటే ఒక వ్యక్తి పడిపోయినా కూడా లాక్కు రాగలిగిన శక్తి ఉంటుంది. వాళ్ళకే భయం పెట్టింది. అరే చచ్చిపోతాం, ఈ అలలకు మనం చచ్చిపోతాం. ఎంత గజీతగాడైనా ఆ అలలకు చూసి ఏమవుతారు చెప్పండి? భయపడిపోతారు, అయిపోతారు. వెంటనే యేసుప్రభు వారు, మరి ఆయన ఈత వచ్చలేదు నాకు తెలియదు కదండి. యేసుప్రభు ఈత వచ్చా? నాకు తెలిసి రాకుండా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన పెద్దవాడు కాదు కదా. ఒకవేళ వచ్చింది అనుకుందాం అనుకో, రాదే అనుకోవాలా. అదిగా చెప్తున్నా నేను. ఈత రానివాడు ఏం చేస్తాడు చెప్పండి? నెమ్మదిగా పడవలో పడుకోండి. ఈత వచ్చేట వాళ్ళందరూ ఎట్టున్నారు? నెమ్మది లేదు వాళ్ళకి. ఆయన లేపుతున్నారు. ఆయన నుంచి ఏం చేస్తాడు? ఆయన ఈత వచ్చి ఆయన పట్టక వస్తాడా? ఆయన లేపినారు. లేపంగానే ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న శక్తి ఏం చేసిందంటే, ఆగమంటే గాలి తుఫాను కూడా ఆగిపోయింది. వెంటనే నిమ్మలమైపోయింది. ప్రియమైన వారలారా, మనుషుల హృదయం అలాంటిదే, కలవరంతో ఉంటుంటే ప్రభు అయిన దేవుడు మానవుడికి నెమ్మదినివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, నెమ్మదిని అనుగ్రహించడానికి వచ్చాడు. కాబట్టి హృదయంలో కలవరముతో, మరి బాధతో, వేదనతో ఉంటున్నావా? నెమ్మది లేకుంటున్నావా? ప్రభు నీ హృదయంలో నెమ్మది ఇవ్వడానికి మరి సిద్ధమైన వాడుగా ఉంటున్నాడు. ఇది రెండోదిగా మనం చూస్తుంటున్నాం. మూడోదిగా చూడండి, మరి నిర్గమాకాండం 3వ అధ్యాయం. మీకు ఎట్టుంటుందో కానీ ఈ దెబ్బతో నాకు రాత్రి అయిపోతుంది, గొంతు రాసిపోతుంది ఇప్పుడే. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10-11 చదవండి ఎవరైనా. నిర్గమాకాండం 3వ అధ్యాయం. పంపెదను ఇశ్రాయేలీయులైన అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును పోవుటకును ఎంత వాడనని దేవునితో అనగా చాలు. మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిస బతుకుతూ ఉంటే ఒక సమయం వచ్చింది, దేవుడు చెప్పిన సమయం వచ్చింది. 400 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు చెప్పినట్టుగా మోషేను పంపించాలని కోరుకున్నాడు. పోయా మోషే, నువ్వు పోయేసి ఇశ్రాయేల్ నా ప్రజలైన వారందరూ నువ్వు ఐగుప్తులోంచి తోడుకొని రావాలా, వారిని నడిపించుకొని రావాలి నువ్వు అని చెప్పాడు. అయ్యా నేను ఏ పాటి వాడిని? ఒకరా ఇద్దరా నడిపించుకుపోయి చెప్పండి. సువార్తలో మనం పోతా ఉంటే ముందు పోతా ఉంటారు. సువార్తలో దేవసేవకులు పెద్దలు మైకి పెట్టుకుని అరుస్తూ ఉంటారు, చక్కగా రండి, ముగ్గురు రండి అని అరుస్తూ ఉంటారు. అంతనా? ఒక్కడైనా సరే మాట వింటాడా చెప్పండి? ఎవరు మాటరు. అది ఇది ప్రాముఖ్యంగా చిన్నపిల్లలు చూసుకోండి. చిన్నపిల్లలకి ఎంత ముగ్గురు పెడతామన్నా కుదరదు. యవనస్తులు చూస్తే యవనస్తుల మీటింగ్లో కూడా ప్రొఫెసర్ పోతుంటే ముగ్గురు అసలు ఉండరే. యవనస్తులు పక్కన పెట్టండి, పెద్దలుగా మనకు కూడా అంత జ్ఞానం కూడా ఉండదు. ముగ్గురు అంటే 4, 5, 6, 7 మనం పోతా ఉంటాం. ఎంత చెప్పినా కూడా ముందు పోయే వాళ్ళ మైకుతో ఎంత మాట్లాడుతున్నా కూడా నడిపించేటువంటి బాధ్యత లేదు. నడవరు, మనుషులు వినరు. అట్లాంటిది 20 లక్షల జనాభా కదండి, 6 లక్షల జనాభా సైనికులు, ఇంకా మిగతా పిల్ల పిసిక ఇంకా చెప్పండి ఎంత ఉన్నారు అందరూ, వారు ఎంత కలిసి 20 లక్షలు. వీళ్ళందరినీ ఎట్లా దొరకపోతాడు? ఎట్లా నడిపిస్తాడు? ఎలా నడిపిస్తాడు? నువ్వు తీసుకొని పోవాలంటాడు. నా వల్ల కాదని దేవుడు మరి మోషేను ఎందుకు రక్షించినాడు? మోషేను ఎందుకు మరి ఫరో చేతుల నుంచి విడిపించాడంటే ఇశ్రాయేలుని నడిపించడానికి కొరకై చెప్పండి, విడిపించినాడు, రక్షించినాడు. మరణం కాకుండా 2 సంవత్సరాల వయసు నుంచి 6 సంవత్సరాల వయసు నుంచి 6 నెలల వయసు నుంచి విడిపించినాడు. అయితే తన వల్ల కాలేదు, తీసుకువెళ్ళినాడు. సరే నువ్వు చెప్పినావు కదా అని తీసుకువెళ్తా ఉంటే మాట ఇంటేగా. తీసుకుని వెళ్ళినప్పటి నుంచి ఈ మోసే చచ్చిపోయేంత వరకు ఒక్కరు కూడా మాట వింటున్నారండి? మాటే వినడంలే.
అంటే వాళ్ళని నడిపించడము చాలా కష్టతరము. ఎంత దైవ జ్ఞానం కలిగిన వాడండి మోషే. దేవునితో మాట్లాడేవాడు మోషే, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అలాంటి వాడికే శాతకాల ఇశ్రాయేలుని నడిపించడము, సరైన విధానంలో తీసుకురావడం. కానీ తన జీవితాంతం కూడా చేయాల్సిన పని కాబట్టి ఆయన చేస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మోషేని ఎందుకు సృజించాడంటే, మోషేని ఎందుకు బ్రతికించాడంటే ఇశ్రాయేలుని రక్షించడానికి, వారిని నడిపించడానికి. కానీ తన వల్ల కాలేకపోయింది. తన వల్ల కాలేదు. ఒక్క మానవుడు 20 లక్షల జనాభాను ఎలాగ నడిపింపగలడు? ప్రియమైన వాళ్ళరా, ఎలాగ చేయగలడు? ఒక మాట మనం చూసుకోవాలంటే ఈ 20 లక్షల జనాభా అంతా కూడా ఎలాంటి వారంటే బహు పాపాత్ములు. ఒక ఇద్దరు తప్ప బహు పాపాత్ములు. ఎలాంటి వారు? ఒకడు సనుగుడోడు, ఒకడు గునుగుడోడు, ఇంకోడు ఎలాంటి వాడు తిరుగుబోటోడు, ఇంకా మరి ఎన్నో మాటలు అనేవాడు. ఎంతగా అంటే ఒక మాట చెప్పుకోవాలంటే వారు దేవుని బిడ్డలుగా బయటకు వచ్చారే కానీ వారి హృదయాలలో ఉన్న పాపం మాత్రం బయటికి పోలేకపోయి. వారి హృదయంలో ఐగుప్తు అనేది అట్లాగే ఉంది. మరి దేవుని బిడ్డలుగా బయటకు వచ్చారు, హృదయంలో పాపం మాత్రం బయటకు పోలేదు. ఏం చేస్తాడు? మోసే వల్ల ఏమైనా అవుతుందా? మోసే ఏమైనా చేయగలిగినాడా? ఏమన్నా తన వలన అవుతా ఉందా? ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంత జ్ఞానం కలిగిన వాడు, దేవుడు తనతో ముఖాముఖిగా మాట్లాడుతున్న వ్యక్తి ఇశ్రాయేలీయుల పాపమును కానీ, అవిధేయతను కానీ, లోబడితత్వం కానీ తీసివేయలేకపోయినాడు. ప్రియమైన వారా, చివరికి తాను కూడా ఈ లోకంలో విడిచేంత వరకు కూడా తన చేత కాకపోయింది. అంటే ప్రజలందరికీ ఇంత నాయకుడు ఏమి చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నియమించాడు, దేవుడు నియమించినాడు, కానీ ఏమి చేయలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే వలె జన్మించినాడు. మోషే చెప్పాడు, నేను ఒక సేవకుని పంపిస్తాను, అతడే వచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఏం చేస్తాడో రక్షిస్తాడు, అతని మాట మీరు వినాలా అని ద్వితీయోపదేశ కాండంలో మనకు చెప్పబడిన మాట ఉంది. అతని మాట మీరు వినండి. మోషే వలె జన్మించినాడు. మోషే ఎలాగైతే చంపబడడానికి సిద్ధమయ్యి మరి దాచిపెట్టబడ్డాడో యేసు క్రీస్తు వారు కూడా చంపడానికి సిద్ధమైన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి ఏం చేశారు? మరియమ్మ, యోసేపు మరి యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్ళారు. అణువు యేసుప్రభు వారికి మరణము అనేది ఉంటూ వచ్చింది. ప్రియమైన వారులరా, యేసుక్రీస్తు వారు మరి రాయకుడుగా, ఒక రాజుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ప్రజలందరూ ఆయన వెంట ఒక 100 మంది, 1000 మంది ఆయన వెంట ఉన్నారు కదండి. ఎన్ని వేల మంది? 5,000 మంది, 4,000 మంది, గొప్ప జన సమూహం అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన దేవుడి యొక్క గురి ఏమిటి చెప్పండి? మానవుని హృదయంలో ఉంటున్నటువంటి పాపము పోవడమే ప్రభువైన దేవుని యొక్క గురి. మరి మోషే ఆ కార్యం చేయలేకపోయినాడు. మోషే ప్రజలకు విడుదల మరి రక్షణ కార్యము, హృదయంలో ఉంటున్న పాపమును తొలగించలేకపోయినాడు. తన వల్ల కాలేకపోయింది. ప్రజలను బాగు చేయలేకపోయినాడు. ఒక నాయకుడుగా ఉండి నడిపించే వ్యక్తి. అయితే యేసుక్రీస్తు వారు నాయకుడుగా, రాజుగా, ఒక యాజకుడుగా ఏం చేశాడంటే ప్రజలందరి పాపములను తీసివేసినాడు. ఎలాగది కార్యము? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 50-51 చదవండి ఎవరైనా. 11వ అధ్యాయం 50-51. యోహాను సువార్త 11వ అధ్యాయము 50-51. మీకేమీ తెలియదు చదవండి. పైది 50 చదవాలా? మీకు మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలా చెప్పలే. చదువు. యుండెను గనుక యేసు ఆ జనము కొరకును గాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును సావనయున్నాడని ప్రవచించెను. చూడండి, యేసు ప్రభువారు ఏమైనాడండి? ప్రజలందరి కొరకే ఏమై కావాలైనా నడిపింపు కలిగిన నాయకుడు కదండి. నాయకుడైన వాడు ఏం కావాలి? ప్రజల కొరకై
చనిపోవాలి. మరి మోషే నాయకుడిగా నియమింపబడితే మోషే ఏం చేశాడు? మోషే ప్రాణాలు అర్పిస్తే ప్రజల హృదయాలు పాపాలు పోతాయా? మోషే ప్రాణాలు ఇచ్చేంతమా కాదు. మోషే నాయకుడిగా నియమింపబడ్డాడు, కానీ ప్రజల హృదయాల్లో ఉన్న పాపాన్ని తొలగించలేకపోయినాడు. అన్ని వేల మందికి ఒక వ్యక్తి, దేవునితో మాట్లాడిన వ్యక్తి, దేవుడు తనతో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఏమీ చేయలేని నిస్సహాయుడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో హృదయములో ఉంటున్న పాపము అది ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, సర్వలోక ప్రజలందరి, సర్వకోటి పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ఉంటున్న వారందరి యొక్క పాపమును తీసివేయడానికి కొరకై నాయకుడుగా కదండి, ఒక సేవకుడుగా, మరి ఒక యాజకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి మనందరి పాపములను యేసుక్రీస్తు వారు తలపైన మోసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియమైన వారలారా, ఆయన తన సేవకుని పుట్టించి ప్రతివాడు చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చివరి చదవండి, 3:26 చదవండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటగా ఆయన మొదట మీ యొద్దకు పంపినని. ఏంటండి? దేవుడు తన సేవకుని పుట్టించి, ఆ సేవకుడు ఎవరు? ప్రతి వ్యక్తి ముందుకు రండి, లే ముందుకు రా, దూరం దూరం అంటే దూరం దూరం, దగ్గర దూరం ముందు, నా దిక్కే చూడాలి మీరు. ఎవరు? తన సేవకుడిని పుట్టించి వాడి దుష్టత్వం నుండి మళ్లించడానికి కొరకై ఈ లోకంలో ఆశీర్వాదకరంగా యేసు ప్రభువు వారు వచ్చింటున్నారు. ప్రియమైన వారలారా, ఇంత గొప్ప మోషే జన్మించింది ప్రజలైన వారు తీసుకోబోతున్నాడు, కానీ తన వల్ల కాలేదు. ప్రజలందరూ కూడా ఆ యొక్క కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయినారు. ఇద్దరు మాత్రం ప్రవేశించినారు. తన వల్ల కాలేదు. కారణం ఏంటంటే ప్రజలను తీసుకువెళ్ళడానికి ఏదో నాయకుడుగా గొర్రెల ముందు ఒక కాపరిగా వెళ్తున్నాడే కానీ ప్రజల హృదయాలలో ఉంటున్న పాపాన్ని తీసివేయలేని వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు కాపరిగా, నాయకుడుగా కదండి, ప్రధాన యాజకుడుగా, లోక పాపను మోసుకొని దేవుడి గొర్రెపిల్లగా ఆయన ఉండి ప్రజలందరి పాపములను ఆయన మోసుకొని ప్రజలందరి పాపములు విడిపించి యేసుక్రీస్తు వారు ఎలాగా మనకు బాగా తెలుసు, సిలువలో మరణం పొందడం ద్వారా, సిలువలో చనిపోవడం ద్వారా, సిలువలో ఆయన తనను తాను అర్పించుకోవడం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది రెండోదిగా మనం చూసినాం. మూడోదిగా 4వ వ్యక్తిగా మనం చూద్దాము. చూడండి, మత్తయి సువార్త చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త ధరించుకుని వాడు ఆహారము ఆ సమయమున యెరూషలేము వారును వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోహాను పుడతాడని కొన్ని సంవత్సరాల కిందటనే మలాఖీ గ్రంథంలోనే దేవుడు ప్రవచించినాడు. మలాఖీ గ్రంథంలోనే ఏలియా ఆత్మ కలిగిన వాడుగా ఒక వ్యక్తి లోకంలోకి వస్తాడు. ఆ వ్యక్తి ప్రజలైన వారందరినీ తన ప్రభు అయిన ఆయన వైపు త్రిప్పేవాడుగా, వెలుగు యొక్క మార్గంలో నడిపించేవాడుగా వస్తాడని చెప్పాడు. అదే రీతిగా యోహాను కాలం అనుసరించి ఈ లోకంలో జన్మించినాడు. జన్మించిన తర్వాత ఆయన యొక్క పని ఏమిటి? వయసు వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలకందరికీ కూడా అరణ్యంలో బాప్తిసాలు ఇస్తున్నాడు. బాప్తిసాలు ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? వారి పాపములను కడిగి వేయడము. అంటే మీరు లేచి బాప్తిసం పొంది నీ పాపాలు ఏం చేసుకోవాలా? కడిగి వేసుకో కదండి. ఆది అపోస్తల కార్యంలో ఉంది, 22వ అధ్యాయంలో ఉంది. నువ్వు లేచి బాప్తిసం పొందు, నీ పాపాలు కడిగి వేసుకో. అయితే యోహాను పాపాలు కడిగే శక్తి కలిగిన వాడా? వాళ్ళంతగా వాళ్ళు వస్తున్నారు, తమ పాపాలు ఒప్పుకుంటున్నారు, నీళ్ళలో మునిగి వెళ్తా ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ సరైన విధానంలో ఒకవేళ అది మత్సులాగా ఒక ఉదాహరణలాగా వాడు ఉంది, కానీ సరైన విధానం ఏంటంటే ప్రజల యొక్క పాపములు మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి పాపములు ఒప్పుకోవడం ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నారు? ఒప్పుకొని ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నారు? యోహా దగ్గర ఒప్పుకుంటున్నారా? యోహా దగ్గర ఒప్పుకుంటున్నట్టే అనిపిస్తుంది మనకు. సరే, దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారా? సరే, ఒప్పుకున్నారు. మరి బాప్తిసం పొందినా వెళ్ళిపోతున్నారు. సరే, నిశ్చయత అనేది వాళ్ళ జీవితంలో లేదు.
ఎలాగ మేము రక్షింపబడుతున్నాం, ఎలాగ మా పాపాలు కడగబడతాయి, మేము ఎలాగ బాప్తిజం తీసుకుంటున్నాం అనేటువంటి ఆలోచన వారి హృదయంలో రావడం లేదు. చెప్తున్నాడు కాబట్టి వచ్చినారు, మునుగుతున్నారు, వెళ్తారు. కొంతమంది అయితే నిరాకరించి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అప్పుడు యోహాన్ అంటాడు, నాకంటే శక్తిమంతుడైన ఒక వ్యక్తి వస్తుంటున్నాడు వెనకలా, నేనైతే నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నా. ఆయన మీకు పరిశుద్ధాత్మ అంటే అగ్నితో మరి ఆయన బాప్తిసం ఇస్తాడు, మీకు మీ యొక్క పాపములను కూడా కడిగి పవిత్రపరుస్తాడు, తన రక్తము చేత పవిత్రపరుస్తాడు అని ప్రభువైన దేవుడు మరి ఆ యోహాను చెప్పబడిన మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎలాగిది జరిగింది మనకు బాగా తెలుసు. యోహాను కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరి హృదయాల్లో వెలుగుని తీసుకురావడానికి వచ్చాడు. ప్రజలందరి హృదయాల్లో సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. చీకటి మానవునికి దుఃఖాన్ని కలగజేస్తారు కదండి. చీకట్లో ఎంతసేపు కూర్చుంటాం? చీకట్లో మనం నవ్వుకుంటామా? చీకట్లో ఏమైనా చేస్తామా? చీకటి మానవునికి దుఃఖాన్ని కలిగించాయి. మానవుని హృదయంలో ఉంటుంది ఏముందండి? చీకటి. ఈ చీకటి మనిషికి దుఃఖాన్ని కలగజేస్తుంది కానీ ఆనందాన్ని కలగజేయడం లేదు. అయితే నిజమైన వెలుగు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చి ఉంటున్నాడు. ఆయన మానవుని హృదయంలో ఉంటున్నటువంటి చీకటిని పోగొట్టి మానవునికి సంతోషాన్ని అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప విషయం అండి. మానవుడు సంతోషంతో తన హృదయంలో ఉంటున్న చీకటిని యేసు క్రీస్తు వారు తీసివేశాడని బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరండి మరి ఇంత గొప్ప కార్యము జరిగించేదంటే యోహాను కాదు. మరి యోహాను కూడా ప్రవచనానుసారంగా ఈ లోకంలో పుట్టినవాడే, కానీ యేసు క్రీస్తు వారి కంటే గొప్పవాడు కాదు. కేవలము రండి బాప్తిస్మం పొందండి అంటున్నాడు, వస్తున్నారు, అందరూ కూడా పాపాలు ఒప్పుకుంటున్నారు. ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నారు అర్థం కావడం లేదు, కానీ మరి ముంచి లేపుతున్నాడు, మరి వెళ్ళిపోతున్నారు అందరూ. కానీ ఎవరు పాపాలు క్షమించేది? యోహాను క్షమిస్తాడా? యోహాను అలాంటి యొక్క శక్తి కలిగిన వాడుగా ఉన్నాడా? యోహాను పాపములు క్షమించేటువంటి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడా? యోహాను కాదు, యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారు అన్నాడు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము గలదు. ప్రియమైన వాళ్ళరా, యోహాను మరి ఒక గొప్ప ప్రవక్తగా జన్మించినప్పటికీ స్త్రీలు కలిగిన వారందరిలో గొప్పవాడుగా యోహాను ఉన్నప్పటికీ యోహాను చేయలేని కార్యం ఏమిటంటే మనుషుని హృదయంలో ఉన్న పాపములను కడిగివేయడం తన వల్ల కాలేదు. నీళ్ళలో ముంచి లేపుతున్నాడు. అది ఎలాగా అనిపిస్తుంది మనకంటే ఒక విధానం చూస్తే శరీర మాలిన్యము తీసివేసుకోవడం అన్నట్టుగా కదండి. శరీర మాలిన్యం అంటే స్నానం చేస్తే బావిలో దూతారు, చూసినావా? బావిలో దూకితే ఏమవుతుంది? బావిలో దిగి లేచినంత మాత్రం మనం బాప్తిసం పొందినట్ట. అది శరీర మాలిన్యం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మేము రక్షించుతున్నది శరీర మాలిన్యం తీసివేయట కాదు, ప్రత్యుత్తరమే. చూడండి, శరీర మాలిన్యం తీసివేయడం కాదు, స్నానం చేసినట్టుగా కాదు, హృదయం యొక్క మరి ఆ హృదయంలో ఉంటున్న మాలిన్యం తొలగించడము. ప్రియమైన వాళ్ళారా, ఈ కార్యము యేసు క్రీస్తు వారు చేశాడు. ఆయన యోహాను కంటే గొప్పవాడిగా ఈ లోకంలో జన్మించాడు. యేసు క్రీస్తు వారు సర్వలోక పాపాలు మోసుకుని వెళ్ళాడు. పాప క్షమాపణ కొరకై యోహాను కంటే గొప్ప కార్యం చేశాడు. ప్రజలందరికీ రక్షణ కొరకై తన రక్తాన్ని కార్చినాడు. యోహాను నీళ్ళలో ముంచి మాత్రం లేపినాడు. అయితే యేసుక్రీస్తు వారు తన రక్తంలో మానవుడు ఏం చేస్తున్నాడని చెప్పండి? ముంచి. అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఉంది, ఆయన రక్తములో వారు ముంచబడిన వారై కదండి. రక్తంలో చూడండి మాట ఉంది ఇక్కడ. అది యోహాను ప్రకటన గ్రంథము  రక్తములో చూడండి. యోహాను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని రక్తంలో ముంచబడిన వస్త్రం అంటే ఏంటిది? ఆయన రక్తముతో నింపబడ్డాడు. తన రక్తముతో అంతా కూడా నింపబడి. ఎవరికి ఇది? ప్రియమైన వాళ్ళరా, మనందరి కొరకైన రక్తము కార్చబడింది.
మనందరిపైన ఆ రక్తం. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది యోహాను సువార్తలో, ఆయన మరి చనిపోయినాడని అనుకున్నప్పుడు ఆ యొక్క బల్లెముతో ఆ ప్రక్కన పొడిస్తే రక్తమును నీళ్లు కారినాయి. మరి అంతవరకు కూడా ఆయన చనిపోక మునుపు వరకు కూడా రక్తం కొంత ఉంది ఆయన శరీరంలో. చనిపోయిన తర్వాత ప్రక్కలో బలంతో పొడిస్తే రక్తము కూడా అంటే చివరి రక్తపు బొట్టు భూమి మీద పడాలి. ఆ రక్తపు బొట్టు ద్వారానే ప్రజలందరి పాపాలు కూడా కొద్దిగా కూడా ఆయన శరీరంలో ఎంత మాత్రం రక్తము ఉంచుకోవడానికి వీల్లేదు. మనందరి కొరకై మనకి ఎవరికైనా రక్తం ఇవ్వాలంటే ఎంత ఇస్తాను చెప్పండి, చెప్పాలి. ఒక ఎంత 500 ml, హాఫ్ లీటరా, 300 ml, 300, అంతకంటే ఎక్కువ ఇస్తామా? ఇంకా కొద్ది బలశాలు అయితే 2 ప్యాకెట్లు ఇస్తారు. తర్వాత ఇస్తాం మనము. ఎందుకు ఇంకా కొద్ది ఎక్కువ తీస్తే ఏమైపోతాం, మనము చచ్చిపోతాం. కానీ యేసు ప్రభువు వారు చివరి రక్త బొట్టు కూడా మన ఊరు కాల్చారు. ఎవరి కోసం? ఇది సకల ప్రజల యొక్క మరి రక్షణ కొరకు, పాపమును క్షమించడానికి కొరకు. ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఉంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. పాపం అంటా ఉంది, నేను వదిలిపోవాలంటే రక్తము చిందింపబడాలా. అది పరిశుద్ధుడైన వ్యక్తి యొక్క రక్తము. అది కూడా ఆ రక్తము అంతా కూడా ఆ వ్యక్తి తన శరీరంలో రక్తం అసలు ఉండకూడదు. ఆ రక్తము చేతనే నేను పాపము వదిలిపోతాను. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారు ఆ కార్యం చేశాడు. సంతోషకరంగా ఆయన మనందరి కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తన రక్తాన్ని కార్చాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. ఈ గొప్ప విషయము మనం ఒకసారి గుర్తించుకోవాలి. నా జీవితంలో మన కొరకే ఇంతగా చనిపోయిన వ్యక్తి, మన కొరకే ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు కూడా లేరు. మన కొరకే తన రక్తాన్ని రక్తదానం చేసిన వాళ్ళు ఎంత గొప్పగా పొగుతారో కదండి. 2 సార్లు రక్తదానం చేసే లెక్కల అర్థమైందా? ఒక ఆయన 120 సార్లు రక్తదానం చేసినట. ఇక ఆయన పేరు వేస్తారు, 120 సార్లు చేసినాడు రక్తదానం. అది నిజమే. మరి రక్తం అంతా ఇచ్చేస్తున్నాడా అంటే ఇస్తాడా? తన బతకడానికి ఉండాల్సిందే. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం రక్తమంతా కూడా ఎవరి కొరకు? ఇది ప్రజల యొక్క పాపముల కొరకు, పాప క్షమాపణ కొరకు, మనుషులు పవిత్రపరచడానికి కొరకై ఆయన తన రక్తం కార్చాల్సి వచ్చింది. తన దగ్గర ఒక రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదు. అంత కూడా భూమిపైన ఒలికించిన. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాన నీ హృదయము పాపంతో ఉంది. ఆ పాపం కడగబడాలి అంటే యోహానులాగా బాప్తిజం తీస్తే సరిపోదు. నీ హృదయము కడగబడాలంటే రక్తము చేతనే, మనుషుల వల్ల కలిగేది కాదు. రక్తము చేత మానవుడు, యేసు రక్తము చేత, బైబిల్ గ్రంథంలో ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రగా చేస్తుంది. నీక పాపాలు, నా పాపాలు. ఇది నాన్న గుర్తించుకో. పాప క్షమాపణ లేకుండా, పాపములు తుడిచిపెట్టబడకోకుండా ఏ మానవుడు కూడా మోక్షానికి వెళ్ళలేడు. మా తాత, మా అబ్బ, లేకపోతే మా చిన్న ఆయన అందరూ కూడా మరి యేసుప్రభు నమ్ముకుని మరి చర్చిలకు పోతున్నారు. అనంత మాత్రం కుదరదు. యేసుప్రభు రక్తము నువ్వు కడగబడాలి. ఆయన నువ్వు హృదయంలో చేర్చుకోవాలి. నువ్వు ఎంతటి వారమైనా, ఎంత దానివైనా సరే, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన పోతున్నానని చెప్పినా సరే, నీ హృదయంలో యేసుప్రభు వారు రక్తంతో కడిగితేనే నువ్వు పరలోకం పోతావు, లేకపోతే లేదు. ప్రియమైన వాళ్ళ, ఒకవేళ నాకు అవసరం లేదయ్యా, నాకు అవసరం లేదు, రక్తంతో కడుక్కోవాల్సిన అవసరం లేదు, నాకు ఇల్లు వాకిలి తల్లిదండ్రులు భార్యాబిడ్డలు అందరూ ఉన్నారు, నాకు ఏం అవసరం లేదు, నాకు ఈ భూలోకం ఉంటే చాలనుకుంటావే, మంచిదే, అది కూడా మంచిదే. కానీ రాబోయే దినాల్లో నీ ఆత్మ విషయమై దేవుడు ఏం చెప్తున్నాడు? పాప క్షమాపణ లేకపోతే నీ ఆత్మ విషయమై దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక్కసారి ఆలోచించు. పాప క్షమాపణ లేకపోతే నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మ దేవుడి రక్తం, యేసు రక్తంతో కడగబడకపోతే నీ హృదయము, నీ యొక్క ఆత్మ ఆడకు వెళ్తుందంటే సరాసరి నరకానికి వెళ్తాడు. మనం అనుకుంటాము దేవుడు నరకానికి పంపిస్తున్నాడు అనుకుంటాం కదండి. దేవుడే ఇంత దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దేవుడు నరకానికి అడ్డ చేస్తాడయా? దేవుడు నరకాల్లో దేవుడు. మన పాపమే మనల్ని పట్టుకొని ఏం చేస్తుందో చెప్పండి? నరకంలో తీసుకువెళ్తుంది. పాపం ఉండే స్థలం ఎక్కడ? నరకం. పాపమునుకున్న స్థలము నరకము. అది ఒక దినాన నరకానికి వెళ్ళాలి. పాపము, మరణము నరకంలో మృత్యు దగ్గర ఉండాలి. ఏ వ్యక్తి హృదయంలో అయితే పాప క్షమాపణ లేకుండా, ప్రియమైన వాళ్ళ రక్తము లేకుండా, యేసు రక్తం లేకుండా, కడగబడకుండా అంటో ఆ వ్యక్తి డైరెక్ట్గా ఎక్కడ పోతాడంటే నరకానికి వెళ్తాడు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా తోయడు. ఆ పాపాలు పట్టుకొని ఏం చేస్తాయి చెప్పండి? పట్టుకొని లాక్కొని వెళ్తాయి.
మనం ఒక పశువును పట్టుకొని ఏం చేస్తాం, తాడు పట్టుకొని లాక్కుపోయినట్టుగా మన పాపాలు ఏం చేస్తా చెప్పండి, మనల్ని పట్టుకొని లాక్కోబోయి నువ్వు వద్దనా కూడా తీసుకోపోయి ఎక్కడ వేస్తా అంటే నరకంలో వేసేస్తాయి. కాబట్టి అది నా దేవుడు ఏం చేయలేడు, దేవుడు కాముకుంటాడు. ఎందుకంటే భూలోకంలో నీకు ఇవ్వబడిన సమయమంతా కూడా నీ ఇష్ట ప్రకారంగా జీవించినావు. అలాంటి వాడు ఉన్నాడు ఒకడు బైబిల్ గ్రంథంలో. ఇష్ట ప్రకారంగా జీవించి, వాడి ఇష్టానుసారంగా జీవించి, రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకోకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, జీవితం మారకోకుండా ధనవంతుడైన వాడు ఏం చేశాడంటే ఇష్టానుసారంగా మనలాగా బాగా జీవించిన. ఏముందిలే ఇదేలే ఏముందిలే అనుకున్నాడు, చచ్చిపోయాడు. చనిపోగానే ఎక్కడ తేలినాడు చెప్పండి, చచ్చినాడంటే ఇంకా అక్కడే తేలినాడు, ఎక్కడ కూడా లేదు. అర్థమైందా? ఇప్పుడు బావిలో దూకినానుకో, దూకిన తర్వాత ఏమవుతాడు మనిషి, లోపలికి వెళ్ళిపోతాడు. చచ్చిన తర్వాత ఎడకొస్తాడు చెప్పండి, సముద్రంలో పడతారు, చచ్చిపోతారు. ఎడ తేలుతారంటే ఒడ్డులు తేలుతా అంటారు. అట్లాగా వీడు చచ్చిపోయాడు. ఎక్కడున్నాడు? పాతాళం ఉన్నాడు. పాతాళం ఏంటో ఏమనుకున్నారు? అర్థమైందా? మన ఇళ్ళందరూ పొయ్యి ఉండాది, కట్టెలు పొయ్యి పెడతాం. ఒక సెగకే తట్టుకోలేం మనం. చిన్నగా ఒక చిన్న రిప్పురవ్వ కూడా తట్టుకోలేం. చిన్న బాధ. నేననే హైత్ నగర్లో తండ్రి కూతురు ఉదయాన యాక్సిడెంట్ అది. తండ్రి కూతురు బైక్లో వస్తాడు. ఇద్దరికి కూడా కుడి కాలు ఇరిగింది. అమ్మాయికి గూడు వసిలింది, ఇక్కడ చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది తోట దగ్గర. వాళ్ళకు వాళ్ళకు కాలు చెయ్యి రెండు కుడి కాలు ఇరిగినాయి. అంటే చేతులు కాలు ఇరిగినట్టు వాళ్ళకి బాధ చెప్పడానికి లేదు. అందులో నేను ఒకడిని కదండి. చేతులు ఆ పిల్ల అరుస్తూ ఉంది. జట్ట అరుస్తుందంటే నా వల్ల కాదు అంకులు, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, నా కాలు అంటాను. అర్థమైందా? ఎంత బాధ. రక్షింపబడింది ఆ అమ్మాయి. ఎంత బాధ అంటే నేను చూడలేకపోతున్నా. అరే ఏంది ఇంత బాధ, ఏమిటి? ఒక్క ఎముక ఇరిగితేనే తట్టుకోలేని పరిస్థితి. అది కూడా ఎట్లాగా, ఉదయం ఎప్పుడో 10 గంటలకు పడితే రాత్రి 2:30కు జాయిన్ చేశాను చూడండి. ఇంకెట్టుంటుంది ఆ పిల్లకి? నేను ఎప్పుడు 4:30కు పడితే నన్ను ఎప్పుడు జాయిన్ చేశారు? 11 గంటలకు జాయిన్ చేశారు. ఆ మధ్యరాలు నాకు ఉండాది. ఆ సమయంలో ఎంత వేదన, ఎంత బాధ. శరీరంలో ఇంత బాధను భరించలేకపోతున్నాం. నిత్య నరకంలో మన శరీరము, బాగా గుర్తుపెట్టుకోనండి, శరీరముతో సహా మానవుడు ఆత్మతో సహా నరకంలో పడతాడు అంతే. ఇంకా పడినటువంటి బయటికి రావడానికి వీల్లేదు, బయటికి రావడానికి వీల్లేదు అసలు, అంతే. ప్రియమైన వాళ్ళ అది భయంకరమైనది, వేదనతో కూడుకున్నది. ఆ వేదనతో కూడుకున్న దాని నుండి ఏ మానవుడు రక్షించలేకపోయాడు. బాప్తిస్మం ఏమన్నా రక్షించినాడా? మోషే ఏమన్నా రక్షించినాడా? లేకపోతే నోవాహు ఏమన్నా రక్షించినాడా? ఇంతమంది గొప్ప వాళ్ళు పుట్టినారు, ఎవరు కూడా రక్షించలేదు. వారు పుట్టుకొక కారణం ఉంది కానీ ప్రజలను రక్షించలేకపోయినారు. కానీ యేసు ప్రభువు వారికి పుట్టుకొక కారణం ఉంది. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రజలను రక్షించ, వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఇది నాన్న నీ పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. మనం ఏం చేయాలా? పెద్ద భారం ఏమైనా మొయ్యాలనా? ఇంత కార్యం చేశాడు కదా. మనము ఒకటి ఏదైనా మంచి విలువైన ఒకటి తయారు చేసామనుకోండి, ఎంతో కష్టపడి తయారు చేసాం, దాన్ని ఉచితంగా ఎవరైనా ఇవ్వాలంటే కోరుకుంటామా? కనీసం ఒక 100 రూపాయలు దాన్ని తయారు చేస్తే 200 కైనా అమ్ముకుంటాం. 1,00,000 రూపాయలు తయారు చేసిన దానికి 1,50,000కైనా అమ్ముకుంటాం. ఉచితంగా ఇవ్వము. అయితే మానవుని కొరకై ఆయన ఇంత శ్రమ పొందాడు కదా, రక్షణ ఉచితంగా ఇస్తా అంటున్నాడే. ఉచితంగా ఎట్టిస్తాడు? అది ఎలాగ సాధ్యం? ఇంత శ్రమ పడిన వ్యక్తి ప్రజలకు రక్షణ ఎలాగ ఇస్తాడంటే అందుకోసమే వచ్చాడు ఆయన. అందుకోసం వచ్చి చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడు. ఇప్పుడు ఉచితంగా రక్షణ ఎట్లా ఇస్తున్నా అంటే నమ్మకము, విశ్వాసం. యేసుప్రభుని నమ్ముతావా? మనం అనుకుంటాం యేసుప్రభుని నమ్మితే కులాలు పోవాలా, మతాలు పోవాలా, వాటిలో మారాలి, ఇటు ఏమొద్దు. నేను కూడా ఏం మార్చుకోలే, మాకు అవసరం లేదు. కానీ నీ హృదయం మారాలా, నీ హృదయంలో ఉంటున్నటువంటి పాపం పోవాలా, దాని కొరకే ఆయన వచ్చాడు. ఇంకంతే. నువ్వు కేవలం నమ్మకంతో ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రాని ఈ చిన్న మాట నువ్వు చెబితే చాలు. 26 సంవత్సరాల క్రిందట నేను కూడా అదే చెప్పినట్టు, జనవరి వచ్చిందనుకో 27వ సంవత్సరం వస్తుంది. 26 సంవత్సరాల క్రిందట నేను కూడా యేసు ప్రభువు ఇదే మాట చెప్పా. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాలు నీ రక్తంతో కడుగు. ఈ మాట కంటే నేనేం చేయలేదండి. నా పేరు మార్చుకోలేదు, కులం మార్చుకోలేదు, గోత్రం మార్చుకోలేదు, ఏం లేదు. కనీసం నేను వెళ్ళి దైవ మందిరంలోకి వెళ్ళి చందా కూడా వేయలేదు ఇది మార్చుకోవడానికి, ఈ మాట చెప్పడానికి. ఏం లేదు. నా హృదయంలో ప్రభువుకు చోటిచ్చా.
ఆయన క్షమించాడు. ఆ దినాన కాపాడిన దేవుడు ఈ దినాన వరకు 26 సంవత్సరాల వరకు కూడా నాకు తోడై ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, నా పాపాలు క్షమించినాడు, నిత్య జీవం ఇచ్చినాడు. ఒకవేళ ఈరోజు దామని సచ్చినాను అనుకో, అర్థమైందా? ఎక్కడికి పోతాను చెప్పాలా? దేవునికి పోతారు. మీరు అంటే సావకూడదని కాదు కదా, చెప్పండి. మన ప్రాణం ఎప్పుడు పోతా తెలీదు. అదే కదా ఇప్పుడు వచ్చింది తంట. మన ప్రాణం ఎప్పుడు పోతా తెలియదు. పోయేటట్టయితే ఈరోజు పోతా అంటే రేపు పొద్దున్న తిను కదండి. రేపు రైలు పోతుంది అనుకో, రేపు రైలు పోతుంది, ఈరోజు చేసుకుంటాం. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఎట్లా చేసుకుంటాం? ఏది చెయ్యి, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియనప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడే బైబిల్ గ్రంథంలో ఉంది, ఇదిగో ఇప్పుడే రక్షణ దినము, ఇదే నేడే రక్షణ దినం. ఇది నాన్న నువ్వు ఎవరైనా సరే గుర్తుంచుకో, నీ హృదయంలో ఉన్న పాపం పోవాలి. చదువున్నా, ఉద్యోగం ఉన్నా, ఏమి లేకపోయినా, పొలాలున్నా, ఏమున్నా, నీ హృదయానికి పాప క్షమాపణ అవసరము. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినాడు. ఆయన యొక్క జన్మ రహస్యం ఏమిటంటే ప్రజలందరూ రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి. నువ్వు నమ్మతావా? బలవంతం చేయడు. మళ్ళా చూడండి, అందరూ బలవంతం అస్సలు వద్దు. నీ హృదయపూర్వకంగా నీ పాపం గురించి ఆలోచించుకో. ఒక దినాన ఆ పాప నేను పట్టుకుంటుంది, వదిలిపెట్టదో. ఏ దినాన సరే పట్టుకుంటుంది, పట్టుకునిందంటే వదలదో. ఆ పాపం ఏం చేస్తుందంటే చివరికి నేను తీసుకొని ఎక్కడ వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. గోదావరి మనకు తెలుసు. గోదావరి భద్రాచలం పెద్దగా పారుతూ ఉంటుంది. వర్షాలు వచ్చినాయి అనుకోండి, బాగా పారుతుంది. అక్కడ గజీతగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గోదావరిలో కొట్టకొచ్చినట్టు ఏం చేస్తారు? పట్టుకోరావాలి కదా. గోదావరిలో వచ్చాడని పట్టుకొచ్చుకుంటా అంటారు. కట్టెలు కానీ, లేకపోతే ఎర్రచందనాలు కానీ, లేకపోతే ఏదేదో ఇళ్లలోంచి కొట్టుకొచ్చేటండి. ఈ గజీతగాళ్ళు పోయి పట్టుకొస్తారు. ఒక 2 ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏదైనా సరే ఒకడు వచ్చిందనుకో, మన ఏదో సగం పంచుకుందాం, నువ్వు ముందు పో, నువ్వు పట్టుకొని రా, లేకపోతే నేను కూడా తాడేస్తాను, ఏదో ఒకటి పట్టుకొని చేసుకుందాను. వాళ్ళు అంటుంటేనే ఒక నల్లగా పెద్ద దుప్పట్లాగా పోతాందంట. అరే పోతుంది. నేను పోయి దూకుతాను ముందు, తర్వాత నువ్వు వచ్చి నాకు సాయం చేయరా అని అంట. సరే అన్నాడు. వీడు పోయినాడు పట్టుకున్నాడు. అట్టే కొట్టుకుపోతాడు, దాంతోనే కొట్టుకుపోతున్నాడు. వీడు అంటున్నాడు, ఒరే మనకు ఆ దుప్పటి వద్దు, ఏమొద్దు, ఎంత దూరం పోతావు నువ్వు? నీకోసం నేను పరిగెత్తాలి, నువ్వేం పోతానంటావు నీళ్ళలో, ఎంత దూరమైనా పోతా అంటావు, నీకోసం నేను పరిగెత్తద్దు. కాబట్టి ఆపురా వదిలిపెట్టరా అంటే వాడు గట్టిగా వస్తున్నాడు. ఒరే నేను ఇప్పుడు దాన్ని వదిలిపెట్టిరా, అదే నన్ను పట్టుకునేదిరా అన్నాడు. ఏంది రబ్బా అది పట్టుకుని? అది ఎలుగుబంటి ఎట్ట పట్టుకోపోతుంది. ఎలుగుబంటి పట్టితే వదిలిపెడతా చెప్పండి? ఎలుగుబంటి పట్టితే పట్టు వదిలిపెట్టదు. పట్టుకుని ఇదే సమయం చచ్చిపోయేటోడు, నీళ్ళలో చచ్చిపోయేటోడు పట్టుకున్నాడు అనుకో, వాడు వదిలిపెట్టాడు. అర్థమైంది మీకు? ఈత రాటోడు చచ్చిపోతాడు అనుకో, మనం పోయి కాపాడాలని పోయి పట్టుకున్నాం అనుకో, వాడు వాటేసుకున్నాడంటే ఇంకా మనల్ని వదిలిపెట్టాడు. మనం చచ్చేంత వరకు వాడు చచ్చేంత వదిలిపెట్టాడు. అందుకే వాడు చచ్చిపోయే సమయం వరకు కూడా కాసుకొని తర్వాత తల జుట్టు పట్టుకొని బయటకు రావాలి. ఇది ఏమైపోయింది, వీడు ఇంకా పట్టుకునేది ఈ ఎలుగుబట్టి పట్టుకుంటే వదులుతుందా? దొరికింది పట్టుకునేది కదా. ఒరే ఎందురా అంటే ఎలుగుబట్టి నేను వదలలేకపోతా ఉంది, వీడు వదిలిపెట్టుకోలేకుంటున్నాడు. అది ఏమన్నా భూమి మీద అంటే పోరాడైనా వదిలిపెట్టుకోవచ్చు. నీళ్ళలో ఉండేది ఎంత లోతుంటుంది చెప్పండి? పోరాడుతున్నాడు, కాలు వదలేదు, చచ్చిపోయాడు. పాపం కూడా అంతే. ఈ దినాన నువ్వు ఎట్లయినా సరే గుర్తుపెట్టుకో, పాపం గురించి నువ్వు ఆలోచించుకోకుండా, నీ జీవితం గురించి ఆలోచించుకుని ఉన్నావనుకో, ఒక దినం వస్తుంది, పట్టుకుంటుంది, ఎక్కడ తీసుకోవెళ్తుంది? నీ ప్రమేయం లేకోకుండా నరకాన్ని తీసుకోవెళ్తుంది అంతే. అక్కడ నీ యొక్క ఆత్మ చావదు. వేదనతో బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ధనవంతుడైన వాడు కాలుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా యేసు ప్రభు చెప్పిన మాట సత్యము. కాలుతూనే ఉన్నాడు. వేదన. ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు వచ్చి? 2000 సంవత్సరాలు. ఆయన చెప్పింది ఇప్పుడు మోసే కాలం నాటి కాలం చెప్పాడు. అంటే 2000 ఎప్పుడు? 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి నిత్య నరకంలో కాలుతున్నాడంటే తన పాపం ఎంత భయంకరమైంది. ఎంతమంది గొప్ప వారు వచ్చి ఏం చేయలేకపోయినారు, కానీ యేసు ప్రభు వారు వచ్చి ప్రజలకు విమోచన కలిగి ఈ దినాన్ని నువ్వు నమ్మితే నిత్య రక్షణ ఇస్తుంది. నీ పాపం నుంచి విడుదల పొందుతావు. మనం ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు ఎక్కడ ఉంటాడో, ఏ స్థానంలో ఉంటాడో అక్కడికి మనము వెళ్తాం. కాబట్టి ఆ ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచు. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనము మన పాపములు పోగొట్టుకొని ప్రభు ద్వారా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకము. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుందాము. మోకాలంగండి ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీ జీవితంలో పాపమును గురించి, నీ శాపం గురించి ఆలోచించకుండా ఉంటున్నావా? ఎంతోమంది గొప్పవారు వచ్చినప్పటికీ నీ పాపమును విడిపించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన నీ పాపం నుంచి విడిపించేవాడు.
తన రక్తమును కార్చాడు. నీవు నమ్మితే, విశ్వసిస్తే, నమ్మకంతో నీ పాపాలు క్షమిస్తాడు. పాపం గురించి ఆలోచించాలి. దేని గురించి? మన కుటుంబాన్ని గురించి, బిడ్డల గురించి, ఆస్తుల గురించి, ఉద్యోగాల గురించి, చదువు గురించి ఆలోచించిన దానికంటే మన హృదయంలో ఉన్న పాపాల గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఆ పాపం మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఎంతగా చేస్తుందంటే ఇక చెప్పలేనంతగా నాశనం చేస్తుంది. ఒకసారి గుర్తించుకో, ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుప్రభువు వచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, నమ్మకం, విశ్వాసం. ప్రభువా, నేను పాపిని, నా కొరకే వచ్చావు, నా పాపాల కొరకు చనిపోయావని నీ హృదయంలో నమ్మక విశ్వాసం ఉంచితే వెంటనే యేసు ప్రభువు నీ హృదయాన్ని కడిగి పవిత్రపరుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక దినాన్ని ఈ లోకం విడుస్తాం, దేవుని దగ్గర వెళ్తాం. లేదు నాకు వద్దనుకుంటే ఈ లోకం ఎప్పటికైనా విడవాల్సిందే. ఆ విడిచిన తర్వాత అయినా సరే మన పాపం మనల్ని దగ్గరుండి తీసుకువెళ్ళి నరకంలో దోస్తుంది. అది మనకు వద్దు. ఆ స్థలం భయంకరమైంది. ఇప్పుడు ఈ క్షణం యేసు ప్రభువు వచ్చింది నీ కొరకే. ఒక్కసారి గుర్తించుకో, ప్రభువా నేను పాపినంటే చాలు, యేసు ప్రభువు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హృదయంలో ప్రార్థన చేసుకునండి, క్షమాపణ పొందుతారు. ప్రభువుని విశ్వాసం ఉంచండి, నిత్య జీవం పొందుతారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈరోజు ప్రభువా మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తోత్ర. ప్రభువా, మరి ఈ లోకంలో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నావు. నిజంగానే సువర్తమానం మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకే పంపావు, మా పాపాల కొరకే పంపావు, దోషాల కొరకే పంపావు. నిజమే ప్రభా, ఎంతోమంది గొప్పవారు వచ్చినప్పటికీ వారు ఏమీ చేయలేకపోయినారు మా కొరకై. కానీ ఈ లోకంలో మనుషునిగా జన్మించి మా కొరకై చేసినటువంటి గొప్ప కార్యము, అత్యున్నతమైన కార్యము, పాప క్షమాపణ కొరకై ప్రాణాలు అర్పించావు ప్రభా. మా కొరకై మీ శరీరంలో ఒక్క రక్త పుట్టు కూడా ఉంచుకోకుండా అంతా కూడా కార్చేసావు. ఇప్పుడు సజీవుడమైన ఉన్నావు, మరి తిరిగి లేచినావు, మరణాన్ని సమాధిని తిరిగి లేచినావు. ప్రతి ఒక్కరి హృదయాలను కూడా ప్రభా కడిగి పవిత్రపరిచిన శక్తి, ప్రభావం కలిగిన వాడవు. నిజమే తండ్రి, ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి హృదయాలు కార్యం జరిగించండి. పాప క్షమాపణ లేకుండా ఉన్నారో, మారుమనసు లేకుండా ఉన్నారో, వారి జీవితంలో రక్షణ లేకుండా ఉన్నారో, ఒక దినాన పాపం, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా సరే ప్రభా వారి హృదయాల్లో పాపమును పోగొట్టుకున్నటకు ఇదే తరుణమని వారి హృదయాలతో మీరు మాట్లాడండి, కనికరించండి. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ఇంత పాపాత్ముని క్షమిస్తావా అంటే ఎంతమందినైనా సరే క్షమించడానికి సిద్ధమైన వాడవని ప్రజలు తెలుసుకోవడానికి అనుగ్రహించునాయన, కనికరించండి. విదాసాలు దుమ్మ గారు బట్టి స్తోత్ర, కుటుంబాన్ని బట్టి, తల్లిగారి బట్టి వందనాలు, బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఈ దినాన్ని జరిగినటువంటి సెమీ క్రిస్మస్ మీటింగ్లో ప్రభా కొద్ది వరకు దైవవాక్యం వినిపబడింది, జ్ఞాపకం చేసుకుంటున్నాం, కనికరించండి. రక్షణాకారం జరిగించండి ప్రభా. మహిమదాసు కూడా ఆ సంఘం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, కృప చూపించండి. ఇంతలో మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఒక్క ఆత్మనైనా రక్షించి మీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయవలసి మనవి చేస్తూ, ఈ దినము వారు ఆత్మను కోల్పోకోకుండా రక్షించుకొని వారు వెళ్ళేయడానికి సహాయం చేయవలసి మనవి చేస్తూ, మీరే కార్యం చేయగలరు. నిత్య జీవాన్ని నిర్ణయింపబడ్డ వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వారిలో ఈ కార్యం మీరే చేయగలరు. ఆ కార్యమును మీరు చేయవలసి మనవి చేస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్.